హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ మునగాకు పచ్చడి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో ఇలా పచ్చడిని చేసుకొని తింటే నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర, అర స్పూను ధనియాలు, అర స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. మినపప్పును కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలాగే అర టేబుల్ స్పూను పచ్చి శనగపప్పును యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి త్వరగా మాడిపోతాయి. కావున మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 7 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఎండుమిర్చిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్నటువంటి మునగాకును యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. మునగాకులోని పుల్లలు అన్నిటిని నీట్గా తీసుకొని మునగాకును బాగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేశాను. చూసారు కదా, మునగాకు మనం వేసిన క్వాంటిటీకి ఎంత తక్కువగా అయిపోయిందో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నేను చింతపండును యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఆనియన్, టమోటా అటువంటివి ఏమీ వాడము కాబట్టి చింతపండు యాడ్ చేస్తే ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే అర టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఈ ఆకునంతా బాగా మనము మగ్గనివ్వాలి. ఎంత బాగా ఆకు మగ్గితే అంత బాగా టేస్ట్ వస్తుంది. అలాగే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మనం చేసుకున్నామంటే వారం రోజులైనా నిల్వ ఉంటుంది. చూసారు కదా, లో ఫ్లేమ్లో నేను 5 నుంచి 10 నిమిషాలు ఇలా బాగా వేట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల మన పచ్చడి అనేది ఒక వారం రోజులైనా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి అనేది చాలా బాగా ఉంటుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని మనము చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా చేసుకున్నా ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది. కానీ వేడివేడి అన్నంలోకి మనము నెయ్యిని యాడ్ చేసి ఈ మునగాకు పచ్చడిని యాడ్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే మునగాకులోని కాల్షియం, ఐరన్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. రక్తహీనత ఉండేవాళ్ళు, కాల్షియం తక్కువగా ఉందని బాధపడే వాళ్ళకు ఈ మునగాకు పచ్చడి ఎంతో రుచికరము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.